ఒకసారి ఒక తల్లిగారు రోజు బాగా ఏడుస్తూ ఉంటున్నారండి. వాళ్ళ కొడుకు తల్లిని చూసి చూసి ఉదయం చూశాడు, ఏడుస్తూ ఉంది. మధ్యాహ్నం చూశాడు, ఏడుస్తూ ఉంది. సాయంత్రం చూశాడు, ఏడుస్తూ ఉంది. అర్థం కాలేదు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైందమ్మా, మీకేమైనా ఆరోగ్యం ఏమైనా బాగాలేదా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? తల్లి అంటుంది, ఏం లేదు లేరా అంటే, లేదమ్మా నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, ఏంటో చెప్పమ్మా. డబ్బులు ఏమైనా తక్కువైనాయా, ఆస్తి ఏమైనా లేదా, ఎవరితోనైనా గొడవ పడ్డావా, ఏమైందమ్మా? తల్లి అంటుంది, రే ఇంట్లో శవం ఉందిరా, ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఏడవకుండా ఎట్లుండాలి? అమ్మా ఇంట్లో శవం ఉందా? ఎవరు చనిపోయారు? నాన్న చనిపోయారు లేదే, చెల్లి కూడా బాగానే ఉందే, అందరూ మంచిగానే ఉన్నారు కదా, శవం ఎక్కడుంది? తల్లి అంటుంది, రే ఆ శవం నువ్వే. నీకు రక్షణ లేదు కదా, నువ్వు దేవుని నమ్ముకోలేదు కదా, యేసయ్యని నమ్ముకోలేదు కదా, ఆ శవానివి నీవేరా. ఆ మాట విన్నప్పుడు ఆ కొడుకు గగ్గోలు పెడుతూ ఏడుస్తూ, అమ్మా అవునమ్మా నేను దేవుడిని నమ్ముకుంటానని దేవుని తట్టు తిరిగాడు. ఇక్కడున్న మీరందరిని అడుగుతాను, మీ ఇంట్లో మీ పిల్లలు భక్తిలో లేకపోయినా రోజు సంతోషంగానే ఉంటున్నారా? వాడి గురించి అసలు ఆలోచించట్లేదా? రేపు చనిపోయిన తర్వాత దేవుడు లెక్కడుగుతాడన్న ఆలోచన కూడా లేదా? మీరు మందిరానికి వస్తూ ఉన్నారు, మీ భర్త లేరి? మీరందరూ మందిరంలో కనపడ్డారు కదా, భర్త లేరి? వాళ్ళు కూడా శ్రేష్టమైన ఆత్మీయ జీవితం చేస్తున్నారా?